అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో కీలక అడుగు వేసింది. భారత్లో అత్యంత భారీ పెట్టుబడికి ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సిద్ధమైంది. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏకంగా 1.5 లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సమావేశమయ్యారు. ఈ భేటీలో పెట్టుబడులకు అంగీకారం జరిగింది. ఆసియాలోనే ఇది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కావడం విశేషం. ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టనుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీతో భేటీ తర్వాత సామాజిక మాధ్యమైన ఎక్స్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఒక ప్రకటన చేశారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ దిశగా భారత్ అడుగులు వేస్తున్న సమయంలో భారత వినియోగదారులకు సర్వసత్తాక పబ్లిక్ క్లౌడ్, సావరిన్ ప్రైవేట్ క్లౌడ్ను తాము తీసుకొస్తున్నామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఆసియాలోనే ఇది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కావడం విశేషం. ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టనుంది. భారత్ ఏఐ భవిష్యత్తుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సర్వసత్తాక సామర్థ్యాలను పెంచుకోవడంలో సాయపడేందుకు ఈ పెట్టుబడులు పెట్టనున్నాం అని పేర్కొన్నారు. ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. 2026-29 మధ్య 4 ఏళ్ల వ్యవధిలో $1,750 కోట్ల పెట్టుబడి పెట్టనున్నామని, ఏఐని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామని తెలిపింది. మరోవైపు ఈ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఏఐ విషయంలో ప్రపంచం భారత్ వైపు ఆశాభావంతో చూస్తోంది. సత్య నాదెళ్లతో ఫలవంతమైన చర్చ జరిగింది. ఆసియాలోని అతిపెద్ద పెట్టుబడికి భారత్ను ఎంచుకోవడం సంతోషకరం అని మోదీ తన పోస్టులో తెలిపారు. దేశ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఏఐ శక్తిని సృజనాత్మకంగా వినియోగించుకుంటున్నారనే విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ భారత మార్కెట్లో సుస్థిరమైన స్థానం సాధించడానికి భారీ పెట్టుబడులను ప్రకటించింది. ఆసియాలోనే ఇది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కావడం విశేషం. ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే భారత్లో హైదరాబాద్, పూణే వంటి నగరాల్లో బలమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్ తాజా పెట్టుబడి దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, స్టార్టప్లకు భారీ ఊతమిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.